ఉనికి కలిగి ఉన్నాడు. దేవుని ఉనికి ఎలాంటిదంటే దేవుడు ఎంతో ఆశ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం అంటే తెలియక మనం ఏమైపోతున్నామంటే నశించిపోతున్నటువంటి దేవుడు మాట చెప్పడండి. బైబిల్ కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. దయించి క్షమించండి. అందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతున్నారు అని వాక్యం చెప్పాడు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు గొర్రెలు ఉందనుకోండి, మేము మేకలు గొర్రెలు పెంచుకుంటున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయంటే బయటికి తీసుకెళ్తున్నప్పుడు త్రోవ తప్పిపోతుంటాయి. ఒక్కోసారి అది కరెక్ట్ గా ఉండదు. ఆ గొర్రెలను మేకలను పోలి దేవుడు మనల్ని పోల్చి చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కవేళ నీ మనసులో ఎలాగుందో, ప్రాణం ఉందని చెప్పేసి ఎర్రవేగుతున్నావేమో, ఒక్కవేళ నువ్వు అనేకమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని ప్రాణం నాది అనుకుంటున్నావేమో, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనసులు ఎలాగున్నామంటే నీటి మీద బురద లాంటి బ్రతుకులు. ఈ దినాన్న అనేకులు ఏమైపోతున్నారంటే, ఓ చదువులండి, చదువులకు నమ్ముకుంటున్నారు, మంచిదే చదవచ్చు, కానీ చదువుకే దేవుడిలా పూజించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ చదువే వారికి కావలసిన ఆస్తి అయిపోయింది. ఈ రోజు అనేకులకు జ్ఞానము, ఉద్యోగాలు, బలము, బిడ్డలు అవే చూస్తున్నారు. కానీ అన్నిటికంటే మనకు ఊపిరిచ్చినటువంటి దేవుణ్ణి ఎరుగక మనం ఏమైపోతున్నామంటే నశించిపోతున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాగుంటుందంటే దేవుడికి అసలు తెలియకే జనాలు నశించిపోతున్నారు. ఇలాగ మేము ఏం చేస్తున్నామంటే ప్రతి రోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఆ కలువరి గిరిపై తన కార్చినటువంటి రక్తము వరద వలె కారుతుంది. ప్రతి మచ్చ డాగు తొడవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ దినము అనేకుల కొరకు తన ప్రాణం పెట్టాడండి. తన కొరకు నేను ప్రాణం పెట్టానని నువ్వు చాచి చెప్పని చెప్పాడు దేవుడు. ఈ దినాన్న దేవుడు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదండి. కన్న చేసుకున్న భర్త కూడా నీ కొరకు ప్రాణం పెట్టడు. నీ కొరకు అనుభవించిన నీ భార్య కూడా నీ కొరకు ప్రాణం పెట్టదండి. నువ్వు చనిపోతుంటా అలా చూడడం తప్పితే, పాతి పెట్టిన 3 దినాల్లో నీకు మర్చిపోవడం తప్పితే ఇక ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు కనుక్కున్న పేగు తెచ్చుకుని కన్న బిడ్డలు కూడా ఈ దినాన్న నీ కొరకు ప్రాణం పెట్టదండి. ఓ నువ్వు కని పెంచిన నీ బిడ్డలు కూడా నీ కొరకు ప్రాణం పెట్టరు. నీ కొరకు ఒకే ఒక్కడు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో అతని కలువరి గిరిపై శిలువ మ్రానుపై శిలువ ఎయ్యబడి అనేకమైన ప్రజల కొరకు అతను ఏమైపోయాడంటే రక్తము కార్చాడండి. ఈ మధ్యాహ్నకాల సమయం ఎవరికైనా రక్తం కార్చడానికి ఇష్టం ఉండదా? ఎవరికైనా ప్రాణం పెట్టడానికి ఇష్టం ఉండదా? చనిపోయాడండి. మధ్యాహ్నకాల సమయంలో ఈ శుభవార్త మీ ఇంటి దగ్గరికి మీ దగ్గరికి వచ్చిందంటే ఎంతో ధన్యత. ఇది నాన్న ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు ఆయా వాక్యాన్ని వివరిస్తుండగా ఎవరైతే వింటున్నారో ఒక్కవేళ వాళ్ళ గృహంలో ఉండి ఆలకించినా వారికి